ఇదొక్క వీకెండ్ పాపపుణ్యాలు మర్చిపోయి నీ కోసం పనిచేయమమ్మ మన నాయకులు చేసినట్టు. నీ బ్యాంకాక్ ట్రిప్‌కి కావాల్సిన డబ్బులు సంపాదించే మార్గం నేను చెప్తా. ఇందుకు మనకు కావాల్సింది ఊరు బయట లాడ్జ్‌లో ఒక రూము, ఒక ఆటో. పిల్ల ప్రేమికులకి పవిత్రమైన రోజు ఫెబ్ 14థ్ వస్తాంది. లాస్ట్ మినిట్‌లో ఐ లవ్ యూ చెప్పుకొని ఓయే రూమ్ దొరక్క పార్కుల్లో తిరిగే బ్యాచ్ ఉంటారు. వాళ్ళని ఎతికి పట్టుకో. బజరంగ్ దళ్ ఓళ్ళు ఈ పక్కే వస్తన్నారని చెప్పి భయపెట్టు. వాళ్ళకి కావాల్సిన అకామిడేషను, ట్రాన్స్‌పోర్టేషను, ప్రొటెక్షను నువ్వే సప్లై చేస్తావని చెప్పు. నువ్వు లాడ్జ్‌కి, ఆటోకి ఖర్చు పెట్టిన డబ్బులకి ట్రిపుల్ నువ్వు ఛార్జ్ చేయాలి వాళ్ళకి. అదే లాడ్జ్‌కెందుకు మేము వేరే లాడ్జ్ చూసుకుంటామని వాళ్ళు అన్నారనుకో, చెప్పు ఈ లాడ్జ్‌లో కెమెరాలుండవు. మా ఎమ్మెల్యే కూడా అప్పుడప్పుడు ఆడికే పోతాడని చెప్పు. నమ్మబలుకు. వాళ్ళు బయటికి వస్తన్నప్పుడు కాండోములు 100% ఎఫెక్టివ్ కాదని మళ్ళీ భయపెట్టు. ప్లాన్ బి పిల్స్ డబుల్ రేట్ కమ్ము. ఇట్లా రేపొక్కటి 4, 5 పార్కులు కవర్ చెయ్యి. దీంట్లోనే బ్యాంకాక్ ట్రిప్‌కి సరిపోయిన డబ్బులొస్తాయా? నువ్వు భయపడొద్దు. మై హూనా ఫెబ్ 14 రాత్రి నుంచే బ్రేకప్‌లు స్టార్ట్ అయితాయి. ఫెబ్ 15 మీ ఊర్లో యాదో సూసైడ్ పాయింట్ ఎతుక్కొని ఆడికి పో. ఏదో ఎదవ వస్తాడు సూసైడ్ చేసుకునేకి. కూర్చోబెట్టి మాట్లాడు. మందు పోయి తాగి పడిపోయినాక 2 ఫోటోలు తీసి వాళ్ళ అమ్మ నాయనకి వాని ఫోన్ నుంచే మెసేజ్ చెయ్యి. డ్రగ్స్ కేసులో దొరికినాడు మీ వోడు పట్టకపోతామని చెప్పు. ఎక్కువ అడగద్దు. 10, 15 వేలే చాలు. ఇది గనక మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి సిండికేట్‌లా తయారయ్యి చేసినారనుకో, బ్యాంకాక్ ఏమి యా కంట్రీకైనా పోయి రావచ్చురా. ఎక్కడ అంగడి నిండు దండ